ఇరాన్ యూఎస్కి చుక్కలు చూపిస్తోంది. గెలుపు ఓటములను పక్కన పెట్టండి. ఎవరు ఎక్కువ దెబ్బలు తిన్నారు, ఎవరు తక్కువ తిన్నారు, ఎవరు ఎక్కువ నష్టపోయారు, ఎవరు తక్కువ నష్టపోయారు అనేవి పక్కన పెట్టండి. ఇరాన్ మాత్రం యూఎస్కి చుక్కలు చూపిస్తోంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇరాన్ సుదీర్ఘకాలంగా ఇలాంటి యుద్ధానికి ఎన్ని విధాలుగా ప్రిపేర్ అవ్వాలో అన్ని విధాలుగా ప్రిపేర్ అయి ఉంది. ఇందులో అన్నింటికన్నా అతి ముఖ్యమైంది భూమి కింద మిసైల్ నగరాలను నిర్మించడం. ఇజ్రాయెల్ అండ్ యుఎస్లు తమ శక్తివంతమైన మిసైల్స్, జెట్స్ని ప్రయోగించి ఎంతగా డిస్ట్రాయ్ చేసినా, ఎన్ని స్థావరాలను ధ్వంసం చేసినా ఇరాన్ చాలా కూల్గా తన దాడులు తాను చేస్తూనే ఉంది. ఇలా చేయడానికి అతి ముఖ్యమైన కారణం ఇరాన్ అండర్ గ్రౌండ్ మిసైల్స్ సిటీసే. ఈ మిసైల్ సిటీస్ యొక్క ప్లాన్ అకస్మాత్తుగా ఈ మధ్యకాలంలో మొదలైందేం కాదు. వీటి కోసం చాలా ఏళ్ల క్రితమే ఇరాన్ ప్లాన్ చేసింది. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన ఇరాన్ మిసైల్స్ నగరాలకి సంబంధించిన చరిత్రని చూద్దాం. భూమి అడుగున నిర్మించిన భారీ స్థాయి సొరంగాలు ఇవి. 1980 తర్వాత ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. బహుశా 1984లో అయి ఉండొచ్చు. ఈ సంవత్సరం మిసైల్స్ ని తయారు చేయడంతో పాటు వాటిని సేఫ్ ప్లేస్ లో దాచి ఉంచడం కోసం అండర్ గ్రౌండ్ లో పెద్ద టన్నెల్స్ నిర్మించడం స్టార్ట్ చేసింది. మొదట టన్నెల్స్గా ఈ నిర్మాణాలు మొదలయ్యాయి. 2015 వరకు వీటిని అండర్ గ్రౌండ్ సిటీలలాగా మార్చాము, విస్తరించాము అని ప్రదర్శించి కూడా చూపించారు. తమ అండర్ గ్రౌండ్ సిటీస్ ని వీడియో తీసి ఆ ఫుటేజ్ ని ప్రపంచానికి చూపించింది ఇరాన్. అప్పుడు మొదట వీటిలో స్కడ్స్ మాత్రమే దాచేవారు. 1980-88 ఇరాన్ ఇరాక్ యుద్ధం ముగిసే నాటికి కీలక ఆయుధ వ్యవస్థలు అన్నింటినీ ఇందులో దాచడం ప్రారంభించారు. పర్వతాలలో గ్రానైట్ రాళ్లను తవ్వారు. రాళ్లను తొలగించడానికి కంట్రోల్డ్ ఎక్స్పోజిషన్స్ ని ఉపయోగించారు. టీబీఎం అనే టన్నెల్ బోరింగ్ మిషన్స్ ని ఉపయోగించి వేగంగా తవ్వారు. ఇరాన్ సివిల్ ఇంజనీరింగ్ అంతటిని ఈ వ్యవస్థ నిర్మాణంలో ఉపయోగించారు. ఐఆర్జీసీ యొక్క కాటమ్ అల్ అన్బీ అను ఇంజనీరింగ్ విభాగం ఈ అంతటిని నిర్వహించింది. టన్నెల్ తర్వాత వాటి గోడలను రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో బలోపేతం చేశారు. అంటే స్టీల్ మెషులను చేర్చి సిమెంట్ కాంక్రీట్లతో నిర్మించారు గోడలని. పేలుడును తట్టుకునే డోర్స్, ఎలక్ట్రోమాగ్నెట్ షీల్డింగ్, గాలి, విద్యుత్, నీరు మొదలైనవన్నీ ఏర్పాటు చేశారు. ఇలా ఇరాన్ అండర్ గ్రౌండ్ లో సిటీస్ ని 40 ఏళ్లుగా నిర్మిస్తూ వస్తోంది. 30 దాకా ఇవి ఉన్నాయి అని ఇజ్రాయెల్ అంటోంది. చిన్న చితక టన్నెల్స్ తో కలిపి 100ల కొద్దీ ఉన్నాయి అని ఇరాన్ అంటోంది. ఐఆర్జీసీ కమాండర్ అమీర్ అలీ హజీజాదేహ్ అనే అతడు ప్రతి వారం ఒక మిసైల్ సిటీని చూపిస్తూ వెళ్ళినా కూడా అన్నింటినీ చూపించడానికి కనీసం 2 సంవత్సరాలు పట్టవచ్చు అని ఒకసారి అన్నాడు. అంటే 100ల కొద్దీ ఇవి ఉన్నాయి అని అర్థం. ఇలాంటి సిటీస్ ఇరాన్ భూగర్భంలో 30 కంటే ఎక్కువ ఉన్నాయని ఇజ్రాయెల్ అంటోంది. ఎక్కువ శాతం ఇవి పర్వతాల కింద నిర్మించడం వల్ల వీటిని ధ్వంసం చేయడం చాలా కష్టంగా మారింది. పర్వతాలకు ఉండే భారీ రాతి పొరలు ఈ టన్నెల్స్ కి రక్షణ కలిగిస్తూ ఉంటాయి. జూన్ 2025లో యుఎస్ బంకర్ బస్టర్స్ వీటిపైన బాంబ్స్ ను వేసినా, ఒకే చోట 2-3 బాంబులు వేసినా మందంగా ఉన్న రాతి పొరల కారణంగా కూల్చలేకపోయాయి. ఫార్డో అను న్యూక్లియర్ సెంటర్ పైన GBU-57 లాంటి బంకర్ బాంబు వేస్తే పెద్ద రంధ్రం ఏర్పడింది. నెక్స్ట్ అదే రంధ్రంలోకి మరికొన్ని బాంబులు వేశారు. మరింత పెద్దగా రంధ్రం ఏర్పడింది. అయినా కూడా ఇవి టన్నెల్ లోపలి దాకా వెళ్ళలేకపోయాయి, ఛేదించలేకపోయాయి. దీంతో ఈ టన్నెల్స్ ముఖద్వారాలను కూల్చేసి వచ్చాయి B-2 బాంబర్స్ అప్పుడు. సో ఈ భూగర్భ నగరాలు ఇంత పకడ్బందీగా ఉంటాయి. ఇజ్రాయెల్ అండ్ యుఎస్లు ఈ సొరంగాల ముఖద్వారాలను టార్గెట్ చేసి కూల్చివేస్తున్నాయి. అయితే ఇరాన్ ఈ పరిస్థితిని ముందే అంచనా వేయగలిగింది. అందుకని ఒక్క భూగర్భ నగరానికి అనేకమైన ఎంట్రీలు, అనేకమైన ఎగ్జిట్లను కూడా నిర్మించారు. ఒక ఎంట్రీ పాయింట్ ని డిస్ట్రాయ్ చేస్తే వేరొక ఎంట్రీ పాయింట్ ని యూజ్ చేయవచ్చు. ఒక ఎగ్జిట్ పాయింట్ ని డిస్ట్రాయ్ చేస్తే వేరొక ఎగ్జిట్ పాయింట్ నుండి బయటకు రావచ్చు. ఇలా నిర్మించుకుంది. ఈ నగరాల నుండి మిసైల్స్ ని, డ్రోన్స్ ని, ఇతర సామాగ్రిని తరలించడానికి ట్రైన్స్ కూడా ఉంటాయి. భూగర్భం నుండే మిసైల్స్ ని ప్రయోగించడానికి అనుకూలంగా లాంచ్ ప్యాడ్లు ఉంటాయి. చాలా సార్లు ఎంట్రీ పాయింట్స్ లాగా, ఎగ్జిట్ పాయింట్స్ లాగా కనబడే విధంగా కొన్ని నిర్మాణాలను, ఫేక్ నిర్మాణాలను కూడా చేసింది ఇరాన్. నకిలీ ద్వారాలను చూసి ఇవే నిజమైన ద్వారాలు అని భ్రమపడి వాటిపైన దాడి చేసి మేము ప్రవేశ ద్వారాలను కూల్చాము అని వెళ్ళిపోతారన్నమాట. ఈ భూగర్భ నగరాలు లోపల అనేక మలుపులు, రహస్య ద్వారాలు, పెద్ద గోడలు, రక్షణ వ్యవస్థలతో ఉంటాయి. లోపల ఉన్న వారికి ఆక్సిజన్ అందడానికి భూమిపైకి అనేక రంధ్రాలు చేస్తారు. అక్కడక్కడ గాలిని లోపలికి తోసే ఫ్యాన్స్ ని కూడా అమరుస్తారు. ఇలా అనేక పొరలుగా, గదులుగా నిర్మించబడినందువల్ల శత్రు సైన్యాలు లోనికి ప్రవేశించినా ఒక్క దళం మొత్తాన్ని సెరిచి చేయలేదు. ఏ మార్గం ఎటు వెళుతుందో, లోపల ఎన్ని మార్గాలు ఉన్నాయో, ఎన్ని పొరలుగా ఉన్నాయో అనేది
అర్థం కాకుండా ఉంటుంది. ఈ విధంగా శత్రువు లోనికి వచ్చిన ఛేదించలేని పద్మవ్యూహం లాగా ఏళ్ల తరబడి ఇరాన్ ఇంజనీర్లు వీటిని రూపొందించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇరాన్ భూగర్భ నగరాల విషయంలో పురాతన చరిత్ర కలిగి ఉన్న దేశం. 1500 సంవత్సరాలకు క్రితమే ఇరానియన్లు భూగర్భ నగరాలను నిర్మించుకున్నారు. కాఖన్, ఇస్ఫహాన్ ప్రావిన్సులలో అతిపెద్ద ప్రాచీన భూగర్భ నగరాలున్నాయి. 4 మీటర్ల నుండి 18-23 మీటర్ల లోతు వరకు ఇవి ఉంటాయి. ఈ టన్నెల్స్ గదులు, మెట్లు, గాలి వ్యవస్థ, నీటి కాలువలతో సహా ఉన్నాయి. ఎందుకు అంత ప్రాచీన కాలంలోనే వీరు ఇలాంటి నిర్మాణాలు చేశారు అంటే ఇరాన్ అంతా ఒక ఎడారి ప్రాంతం కాబట్టి పగలు చాలా వేడిగా ఉంటుంది, రాత్రి చాలా చలిగా ఉంటుంది. ఈ చలి వేడిల నుండి రక్షించుకోవడం కోసం ఇలాంటి భూగర్భ గృహాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఒక కారణం. మరొక కారణం ఈ ప్రాంతం సిల్క్ రోడ్ మీద ఉంటుంది కాబట్టి తరచూ శత్రుదేశాల వల్ల దాడులు ఉండేవి. సో వీరి నుండి రక్షించుకునేందుకు, ఎదురుదెబ్బ తీసేందుకు కూడా పనిచేస్తాయి అన్నట్టుగా వీటిని నిర్మించుకున్నారు. ఇవి ఇప్పుడు పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. ఇక ఈ ప్రజెంట్ టైంలో ఎందుకు ఇరాన్ ఇంత భారీ స్థాయిలో 30 కంటే ఎక్కువ భూగర్భ నగరాలను నిర్మించుకుంది? అంత అవసరం ఏమొచ్చింది అంటే ఇరాన్ ఇరాక్ల మధ్య జరిగిన యుద్ధం 8 ఏళ్లు జరిగింది. ఈ యుద్ధంలో ఇరాన్కి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓపెన్ గా నేలపైన ఉండే స్థావరాలు, శిబిరాలు, ఆయుధాగారాలు చాలా ఈజీగా టార్గెట్ అవుతాయి. వీటిని గుర్తుపట్టనంత సీక్రెట్ గా గాని ఏర్పాటు చేసి ఉంచితే వీటిని టార్గెట్ చేయలేరు అని అప్పుడే సీక్రెట్ బంకర్లు, అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ని నిర్మించడం ప్రారంభించింది ఇరాన్. ఈ సమయంలోనే ఇరాన్ షాహాబ్ సిరీస్ మిసైల్స్ ని డెవలప్ చేసింది. సో ఈ మిసైల్స్ ని సేఫ్ గా ఉంచడానికి అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ని నిర్మించడం ప్రారంభించింది. ఈ క్రమం 2000వ సంవత్సరం తర్వాత భారీగా విస్తరించింది. పర్వతాల కింద ఇంకా ఇతర ప్రాంతాలలో భూగర్భ నగరాలనే నిర్మించి అక్కడ తమ ఆయుధాలను స్టోర్ చేయడం, కీలక ఆఫీసులను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. 2015లో ఇరాన్ మొదటిసారి వీటికి సంబంధించిన వీడియో ఫుటేజీలను రిలీజ్ చేసింది. ఓవరాల్ గా చూస్తే 1980 యుద్ధం వల్ల ఇరాన్కి భూగర్భ గృహాల అవసరం తెలిసింది. 1990లో నిర్మాణం ప్రారంభించింది. 2000లో భారీగా వీటిని విస్తరించింది. 2015లో తమ భూగర్భ నగరాల సత్తా ఏమిటో ప్రపంచానికి ప్రదర్శించి చూపించింది. అప్పటి వరకు సీక్రెట్ గా మెయింటైన్ చేసిన ఇరాన్ 2015లో ఎందుకు రివీల్ చేసింది అంటే తమను ఇజ్రాయెల్ గాని, యుఎస్ గాని, ఇంకా సౌదీ, యుఏఈ లాంటి సున్నీ దేశాలు గాని టార్గెట్ చేయలేవు అని ముందుగానే తన సత్తాన్ని ప్రదర్శించి ఈ దేశాలన్నింటినీ అదుపులో ఉంచడం కోసం యుద్ధానికి రావడానికి ముందే భయపెట్టడానికి వీటిని ప్రదర్శించింది. ఇరాన్ ఇరాక్ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ యుఎస్లతో ఇరాన్కి శత్రుత్వం స్టార్ట్ అయింది. 1980 దాకా ఇరాన్ని రెజా పహ్లావి వంశం పాలించింది. ఈ సమయం అంతా కూడా ఇజ్రాయెల్ అండ్ యుఎస్లతో ఇరాన్కి స్నేహ సంబంధాలుండేవి. ఈ రెజా పహ్లావి ఇరాన్ని వెస్ట్ కంట్రీ లాగా మార్చాలని ప్రయత్నించాడు. కానీ 1980లో రెజీమ్ ఇక్కడ మారిపోయింది. అయతుల్లా రొమెల్లా ఖొమేనీ అనే ఒక మత గురువు అధికారంలోకి వచ్చాడు. ఈ విధంగా ఇస్లామిక్ రాజ్యం అక్కడ మొదలైంది. ఇలా మొదలైన తర్వాత ఇజ్రాయెల్ యుఎస్లు ఇరాన్కి పరమ శత్రువులు అయ్యాయి. ఇజ్రాయెల్ని మిడిల్ ఈస్ట్లో లేకుండా చేయడం, యుఎస్ని కూడా ఈ ప్రాంతం నుండి తరిమివేయడం, గల్ఫ్లో యుఎస్ పెత్తనాన్ని తొలగించడం, సున్నీ దేశాలపై డామినేటింగ్ పవర్గా మారడం కోసం ప్రయత్నాలను తీవ్రంగా ప్రారంభించింది ఇరాన్. ఇజ్రాయెల్ యుఎస్లు చాలా పవర్ఫుల్. వీటి దాడులను తట్టుకోవడం దాదాపుగా అసాధ్యం. అందుకని 1980 నుండే ఇజ్రాయెల్ యుఎస్ల దాడులను తట్టుకుని ఎదురు దాడులు చేయడానికి తగిన విధమైన అనేక ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టింది. అందులో ఈ భూగర్భ సిటీస్ నిర్మాణం అతి ముఖ్యమైనది. మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు ఇరాన్ శక్తి అంతా దాని భూగర్భంలో నిక్షిప్తం చేసుకుంది. ఇరాన్కి తెలుసు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్, స్ట్రైకింగ్ కెపాసిటీ చాలా బాగా తెలుసు. అందుకే ఈ సిటీస్ని ఎక్కువగా పర్వతాల కింద నిర్మించింది. వాటి గదులు అనేక పొరలుగా నిర్మించింది. ఆయుధాలను అక్కడ దాచి అక్కడి నుండే ట్రైన్స్ ద్వారా, ట్రక్కుల ద్వారా ప్రయోగించేలా ఏర్పాటు చేసింది. వాటి అసలైన ద్వారాలు ఏవో తెలియని విధంగా నిజమైన ద్వారాలను రహస్యంగాను, ఫేక్ ద్వారాలను ఓపెన్ గాను, ద్వారాలలాగాను నిర్మించి శత్రువును కన్ఫ్యూజ్ చేసేలా మార్చింది. సో ఇలా గత 40 ఏళ్లుగా యుఎస్ అండ్ ఇజ్రాయెల్లతో యుద్ధానికి చాలా బలమైన ఎత్తుగడలతో, నిర్మాణాలతో సిద్ధమైపోయి ఉంది ఇరాన్. మరి అత్యాధునిక శాటిలైట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్న యుఎస్, ఇజ్రాయిల్ ఇరాన్కి చెందిన ఈ భూగర్భ నగరాలను గురించి తెలుసుకోలేదా? 2015లో ఇరాన్ ప్రదర్శించి చూపించింది కదా, తెలియదు అనడానికి లేదిక్కడ. సో యుఎస్, ఇజ్రాయిల్లకి చాలా క్లియర్గా తెలుసు
ఇరాన్ ఎన్ని విధాలుగా సిద్ధమైపోయి ఉంది యుద్ధానికి అని. దాని పవర్ అంతా ఈ అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీస్ లోనే ఉంది అని తెలుసు. తెలిసి ఇరాన్ని ఓడించాలి అని ఎలా యుద్ధానికి దిగారు అన్నది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని చూస్తే ఇరాన్ చాలా ఛాలెంజింగ్ గా ఇజ్రాయెల్ ని యుఎస్ ని ఉతికి ఆరేస్తున్నట్టుగా కనబడుతోంది. సో తెలిసి ఇరాన్ తో ఎందుకు పెట్టుకున్నట్టు ఇజ్రాయెల్ యుఎస్ లు అంటే ఇజ్రాయెల్ యుఎస్ లకు తెలుసు ఇరాన్ కి 27 నుండి 30 వరకు భూగర్భ నగరాలు ఉన్నాయి. వీటిలో వేల కొద్ది మిసైల్స్ డ్రోన్స్ ఉన్నాయి అని తెలుసు. వీటికి 107 ఎగ్జిట్స్ ఉన్నాయని కూడా తెలుసు. అయితే ఇప్పటి వరకు 77% ఈ టన్నెల్స్ యొక్క ఓపెనింగ్స్ పైన ఇజ్రాయెల్ అండ్ అమెరికాలు ఎయిర్ స్ట్రైక్ చేశాయి. అయితే ఎంట్రన్స్లను మాత్రమే ధ్వంసం చేయగలిగారు. లోపల ఉన్న మిసైల్స్ అండ్ ఆయుధాలను టచ్ చేయలేకపోయారు. ఒకే టన్నెల్ కి 2-3 కంటే ఎక్కువ ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఒకవైపు మూసుకుపోతే మరొక చోటు నుండి బయటకు వచ్చి దాడులు చేస్తోంది ఇరాన్. ఇరాన్ గ్రౌండ్ పైన ఉన్న స్ట్రైకింగ్ వ్యవస్థలను డిఫెన్స్ వ్యవస్థలను అన్నింటినీ కూడా దాదాపుగా 90% డిస్ట్రాయ్ చేశాయి ఇజ్రాయెల్ అండ్ యుఎస్లో. ఇరాన్కి చెందిన అన్ని రకాల లీడర్షిప్ ని కూడా ఇజ్రాయెల్ లేపేసింది. మొన్న ఏకంగా నేవీ చీఫ్ ని కూడా లేపేసింది. ఇలా ఎంతలా ఇరాన్ ని విధ్వంసం చేసినా ఇరాన్ సవాలు విసురుతూనే ఉంది. యుఎస్ తో తగ్గనంటోంది. చర్చలు జరిపే సమస్య లేదంటోంది. శత్రువు మాతో కెలుక్కున్నందుకు బాధపడాలి, అలా చేసేదాకా వదలమంటోంది. ఇజ్రాయెల్ యుఎస్లకు ఇరాన్ భూగర్భ నగరాలు, దాని మిసైల్స్, ఆయుధాలు అన్నీ తెలుసు. తెలిసి ఎందుకు యుద్ధానికి దిగారు అంటే ఇక్కడితో అయినా ఇరాన్ని ఆపకపోతే ఇరాన్ గల్ఫ్లో ఎదిరించలేని శక్తి అవుతుంది. కాబట్టి ఇరాన్ వద్ద ఉన్న ఆయుధాలన్నింటినీ ఖర్చు చేయాలి, ఆర్థికంగా దెబ్బతినిపోవాలి, స్థావరాలు టన్నెల్స్ నాశనం కావాలి, వ్యూహాలు రచించేవారు లేకుండా పోవాలి. ఇలా పూర్తిగా నాశనం చేసి వదిలితే ఈ వ్యవస్థలన్నింటినీ తిరిగి సరిచేసుకుని మళ్ళీ సవాల్ చేయగల స్థాయికి రావడానికి ఇరాన్కి మరో 10 ఏళ్లు పడుతుంది. ఇలా చేయడం యుఎస్ ఇజ్రాయిల్ల అసలైన లక్ష్యం. అందుకని ఇరాన్ గురించి పూర్తి సమాచారం ఉన్నప్పటికీ ఇరాన్ తమ పైన తిరిగి దాడి చేయగలదు, విధ్వంసకరంగా దాడి చేయగలదు అని తెలిసినప్పటికీ న్యూక్లియర్ ప్రోగ్రాం ఇరాన్ చేయకుండా, మిసైల్ శక్తిగా మారకుండా ఆపేందుకు ఇరాన్పై యుద్ధానికి దిగాయి ఇజ్రాయెల్ అండ్ యుఎస్లు. చుట్టూ టెర్రరిస్టు గ్రూపులను ఏర్పాటు చేసి ఇజ్రాయెల్ని లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్, షాహిద్ డ్రోన్స్, క్లస్టర్ బాంబు లాంటి వాటిని వేలాదిగా పోగేసుకుని అండర్ గ్రౌండ్ సిటీస్ని నిర్మించుకుని యుఎస్ని ఎదిరించడానికి 40 ఏళ్లుగా ఇరాన్ సిద్ధమయ్యింది. ఎందుకంటే ఏదో ఒకసారి ఇలా యుద్ధం తన పైకి వస్తుందని ఇరాన్కి తెలుసు. సో అటు యుఎస్ ఇజ్రాయెల్లకి ఇటు ఇరాన్కి అంతా తెలుసు. తెలిసే యుద్ధం జరుగుతూ ఉంది. ఒకరి గురించి ఒకరికి తెలియదు అనడానికి లేదు, తెలిసే జరుగుతోంది. యుద్ధం ఇంకా తీవ్రంగా ఎస్కలేట్ అవుతూనే ఉంది. మరి ఇరాన్ని ఈ భూగర్భ నగరాలు, మిసైల్ సిటీస్ ఎప్పటిదాకా కాపాడగలుగుతాయి చూడాల్సి ఉంది. ఇజ్రాయిల్ పక్కనే ఉన్న గాజా కూడా పైకి గాజా ఎంత పెద్ద బిల్డింగులతో ఉండేదో కింద అంతకంటే ఎక్కువగా టన్నెల్స్ ను నిర్మించుకుంది. ఆ టన్నెల్సే తమకు ఆధారం అనుకుని ఇజ్రాయిల్ పైన అక్టోబర్ 7, 2023లో దాడికి దిగింది. వేలాదిగా మిసైల్స్ ని ఇజ్రాయిల్ పైన ప్రయోగించింది. కానీ ఆ తర్వాత ఇజ్రాయిల్ గాజాలోకి ఎంటర్ అయి ఆ భూగర్భ నగరాలతో సహా గాజా మొత్తాన్ని శ్మశానం చేసింది. అయితే అలా ఇరాన్ని చేయడానికి ఇజ్రాయెల్కి ఇది 2000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటుంది. ఇరాన్ చాలా శక్తివంతమైన దేశం. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇలా యుద్ధం వస్తుందని తెలుసు. అటు యుఎస్ ఇజ్రాయెల్లకి ఇటు ఇరాన్కి అంతా తెలుసు. తెలిసే యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం ఇంకా ఎస్కలేట్ అవుతూనే ఉంది, మరింత ఉగ్రరూపం ధరిస్తోంది. మరి ఇరాన్ని ఈ భూగర్భ నగరాలు, మిసైల్ సిటీస్ ఎప్పటిదాకా కాపాడతాయి చూడాల్సి ఉంది. ఈ భూగర్భ సిటీస్ పైన ఇజ్రాయెల్ అమెరికాలు ఎలాంటి దాడులు చేస్తాయో కూడా చూడాల్సి ఉంది. బహుశా ఇరాన్కి ఈ మిసైల్ సిటీస్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ పైన గ్రిప్పు, ఈ రెండే శక్తివంతంగా ఇప్పుడు మిగిలి ఉంటాయి. మిగతా వ్యవస్థలైతే సర్వనాశనం అయ్యాయి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.